విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్ నంబర్ 9 మానవ జీవితాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన టెర్మినాలజీని ఈరోజు మాడ్యూల్లో మీరు నేర్చుకోబోతున్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే ఏమిటి, మోర్టాలిటీ, మార్బిడిటీ ఈ రెండు పదాల మధ్య డిఫరెన్స్ ఏమిటి, అంతేకాకుండా డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ మనం డాలీస్ అంటాం. డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటే ఏమిటి, అంతేకాకుండా స్టిల్ బర్త్ అంటే ఏమిటి, నియోనాటల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అలాగే అండర్ 5 మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేషియో, అంతేకాకుండా న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్, హిడెన్ హంగర్, స్టంటింగ్, వేస్టింగ్, ఇలాంటి చాలా వాటిని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. ఇప్పుడు పుట్టినటువంటి ఒక పిల్లాడు ఆన్ అన్ యావరేజ్ ఇలాంటి కండిషన్సే ప్రివైల్ అయితే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు అనేటువంటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అనమాట. మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్ తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే దాదాపుగా 77 సంవత్సరాలు ఆ రేంజ్లో ఉంటుంది. ఇక జపాన్ లాంటి దేశాలను తీసుకుంటే 80 సంవత్సరాలకి పైగా ఉంటుంది. ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్నారనుకోండి 50, 55, 60 అలా ఉండొచ్చు. మన దేశం విషయానికి వచ్చేసరికి దగ్గర 70 సంవత్సరాలకి దగ్గరగా ఉందన్నమాట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. ఒక పిల్లాడు ఈరోజు పుడితే ఎన్ని సంవత్సరాలు ఆన్ అన్ యావరేజ్ బ్రతకచ్చు, కొంతమంది ముందే చనిపోవచ్చు, కొంతమంది ఎక్కువ కాలం బ్రతకచ్చు. సో యావరేజ్ తీసుకునేటువంటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. యాక్చువల్గా COVID-19 మూలంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సడన్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ దాదాపు 1.5 సంవత్సరం తగ్గిపోయిందనమాట. అందుకని రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అందుకే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ప్రివైలింగ్ కండిషన్స్ అన్నటువంటి పదాన్ని కూడా వాడతారనమాట. తర్వాత మార్బిడిటీ, మోర్టాలిటీ, అలాగే డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ ఈ 3 పదాలని మనం తరచుగా వింటూ ఉంటాం. ఇవే కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజెస్ ఉన్నాయనుకోండి, అవి కమ్యూనికబుల్ డిసీజెస్. ఉదాహరణకి COVID-19 మనం ఒకళ్ళం ఆ వ్యాధి నుంచి తప్పించుకోవాలి అని ఆలోచించినా కూడా అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకప్పుడు చాలా పెద్ద ప్రమాదకారిగా ఉండేవన్నమాట. ఈ మధ్య కాలంలో ఏదో COVID-19 లాంటి వాటిని తప్పిస్తే కమ్యూనికబుల్ డిసీజెస్ యొక్క ఏదైతే వాటి సివియారిటీ ఉందో అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రకరకాల చర్యల మూలంగా. అయితే ఈ మధ్య కాలంలో అతి పెద్ద సమస్య, తీవ్రమైన సమస్య ఏమిటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేవి కాదనమాట. ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్ కావచ్చు, అలాగే డయాబెటీస్, మధుమేహం కావచ్చు, కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వవు. ఇలాంటి డిసీజెస్ ఎందుకు వస్తాయి? కొన్ని మన జీవన అలవాట్ల మూలంగా వస్తాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవటం కావచ్చు, ఫాస్ట్ ఫుడ్స్ తినటం కావచ్చు, ఇర్రెగ్యులర్ న్యూట్రిషన్ కావచ్చు. ఇలాంటి వాటి మూలంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, మన దేశంలో కూడా పెరుగుతున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరగటం వల్ల రాబోయే కాలంలో పని దినాల్ని కోల్పోవాల్సి వస్తోంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. సరే, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వనటువంటి డిసీజెస్. ఈ మధ్య కాలంలో మన దేశంలో ఉన్న డిసీజ్ బర్డన్ని చూస్తే దాదాపు 60% నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బర్డెన్ ఉంటే 40% కమ్యూనికబుల్ డిసీజెస్ బర్డెన్ ఉందన్నమాట. సరే, ఈ సందర్భంగా మోర్టాలిటీ, మార్బిడిటీ, డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ ఆర్ డాలీస్ ఈ పదాలు వినిపిస్తూ ఉంటాయి. మోర్టాలిటీ అంటే ఏమిటంటే, ఉదాహరణకి COVID-19 ఎఫెక్ట్ అయినప్పుడు 1%, 1.5%, 2% ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చనిపోయారు.
దాన్ని ఏమంటామంటే మోర్టాలిటీ రేట్ అంటాం. మోర్టాలిటీ రేట్ అంటే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఎంతమంది చనిపోతున్నారు, ఎంత పర్సంటేజ్ చనిపోతున్నారు. ఒక్కొక్క డిసీజ్కి ఒక్కోలా ఉంటుంది. జనరల్గా మీనింగ్ చెప్పుకోవాలంటే నంబర్ ఆఫ్ డెత్స్ విత్ ఇన్ ఏ పర్టిక్యులర్ సొసైటీ, అంటే ఒక పర్టిక్యులర్ రీజియన్లో కానీ సొసైటీలో కానీ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉండేటువంటి దాన్ని చనిపోవటాన్ని డెత్స్ మోర్టాలిటీ రేట్ అంటాం అనమాట. ఒక డిసీజ్ గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఒక ప్రాంతం గురించి మాట్లాడుకోవచ్చు. స్పెసిఫిక్గా ఇది పర్టిక్యులర్ ఇష్యూకి వర్తిస్తుంది అనేం లేదు. ఇన్ జనరల్ 1000 మందిలో 1000 మంది ఒక వ్యాధి బారిన పడితే ఎంతమంది చనిపోయారు అంటే 100కి క్యాలిక్యులేట్ చేసి మనం పర్సంటేజ్తో మాట్లాడతాం. 1%, 1.5%, 2%. కోవిడ్-19కి సంబంధించి మోర్టాలిటీ రేట్ మనం మాట్లాడుకున్నాం కదా. అది మార్బిడిటీ అంటే ఏమిటంటే చనిపోరు కానీ ఇల్నెస్ మూలంగా, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి మూలంగా చాలాసార్లు ఇంటికే పరిమితం అవ్వచ్చు, ఆఫీస్కి వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళ రెగ్యులర్గా చేసేటువంటి డ్యూటీస్ చేయలేకపోవచ్చు. దాన్ని ఏమంటారంటే మార్బిడిటీ అంటారు, ఇల్నెస్ అన్నమాట. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉంటే సడన్గా ఒక్కొక్కసారి ఆఫీస్కి సెలవు పెడతారు. వాళ్ళు రెగ్యులర్గా చేసుకునేటువంటి పనులు కూడా చేసుకోలేరు. దాన్ని ఏమంటామంటే మార్బిడిటీ అంటామన్నమాట. అంటే టెంపరరీలీ డిసేబుల్డ్, ఆఫీస్కి వెళ్లకుండా, కాలేజ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోవటం, అది మార్బిడిటీ అనమాట. ఇల్నెస్, డిసీజ్ మూలంగా సఫర్ అవ్వటం అనమాట. ఇక డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్, డాలీస్ అనేటువంటి పదం కూడా వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే నార్మల్గా 80 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి వ్యక్తి 60 ఏళ్ళకే హార్ట్ అటాక్తో చనిపోయారనుకోండి, అంటే 20 సంవత్సరాల లైఫ్ స్పాన్ హార్ట్ అటాక్ మూలంగా తగ్గిపోయింది. అది డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్లోకి వస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల, కిడ్నీ డిసీజ్ వల్ల కావచ్చు, హార్ట్ డిసీజ్ వల్ల కావచ్చు, మంచానికే పరిమితం అయిపోయారనుకోండి 10 ఏళ్ల పాటు, అలాంటి పీరియడ్ కూడా డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ కింద వస్తుంది. అంటే వ్యాధుల బారిన పడి మంచాన పడటం, వాళ్ళ వృత్తులు చేసుకోలేకపోవటం, అది ఎంతకాలం, అలాగే ఎంత తొందరగా చనిపోయారు, ఇలాంటి పీరియడ్స్ అన్నీ కౌంట్ చేస్తే డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అనేటువంటిది వస్తుంది. డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ మూలంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడిన వాళ్ళ డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ ఈ మధ్య పెరుగుతున్నాయి. అది కరెక్ట్ పరిణామం కాదు. అందుకని అందరూ ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, రైట్ న్యూట్రిషన్ కావచ్చు, మైండ్ని హెల్తీగా ఉంచుకోవటం కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ని తగ్గించాలి. అంతేకాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడకుండా ఎవరికి వాళ్ళు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సరే, మోర్టాలిటీ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, చనిపోవటాన్ని మోర్టాలిటీ అంటారు. కారణాలు ఏవైనా కావచ్చు. జనరిక్గా మనం మోర్టాలిటీ అంటే చనిపోవటం అని అర్థం చేసుకుంటాం. ఇక రకరకాల ఇండిసెస్, ఒక దేశం యొక్క ప్రగతి ఆరోగ్య పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి మీద ఆర్థిక స్థితి కావచ్చు, హెల్త్ కేర్ సిస్టమ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, అవేర్నెస్ లెవెల్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట ఈ ఇండిసెస్. అడ్వాన్స్డ్ కంట్రీస్ అనుకోండి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అండర్ 5 మోర్టాలిటీ రేట్, స్టంటింగ్, వేస్టింగ్, మెటర్నల్ మోర్టాలిటీ రేషియో, ఇవన్నీ తక్కువ ఉంటాయన్నమాట. అదే ఆఫ్రికన్ కంట్రీస్కి వెళితే ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. మన దేశం గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది ఈ ఇండిసెస్ని ఇంప్రూవ్ చేయటంలో. సరే, అసలు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్కి వెళ్ళబోయే ముందు స్టిల్ బర్త్ అంటారు. న్యూస్ పేపర్స్లో మీరు చదువుతూనే ఉంటారు. స్టిల్ బర్త్ అంటే ఏమిటంటే 28 వారాల గర్భిణీ స్త్రీ మొత్తం గర్భధారణ నుంచి ఎన్ని వారాలు జెస్టేషన్ పీరియడ్ హ్యూమన్ బీయింగ్కి 40 వారాలు, 40 వీక్స్ హ్యూమన్ జెస్టేషన్ పీరియడ్, అంటే 280 రోజులు అనమాట, కాస్త అటు ఇటుగా.
సో 280 డేస్ అనేటువంటిది హ్యూమన్ జెస్టేషన్ పీరియడ్ అయినప్పుడు కాస్త అటు ఇటుగా పుడుతూ ఉంటారు. కొంతమంది ముందే పుడతారు, కొంతమంది 280 డేస్ తర్వాత పుట్టచ్చు, ఎక్కువ మంది 280 డేస్ కంటే ముందే పుడతారు. కానీ జెస్టేషన్ పీరియడ్ మాత్రం ఫర్ ఆల్ క్యాలిక్యులేషన్స్ 280 డేస్ 40 వీక్స్ తీసుకుంటాం. ఎవరైనా సరే ఒక బేబీ 28 వారాలు దాటిన తర్వాత, గర్భం ధరించిన 28 వారాల తర్వాత పుట్టి చనిపోయి ఉంటే, అంటే పుట్టేటప్పటికే చనిపోయి ఉంటే, గర్భంలోనే చనిపోతే స్టిల్ బర్త్ అంటాం అన్నమాట. 28 వారాల తర్వాత చనిపోతే స్టిల్ బర్త్ అంటాం. ఇక నియోనాటల్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ ఫస్ట్ 4 వీక్స్ అనమాట. అంటే బేబీ పుట్టిన తర్వాత మొదటి 28 రోజుల లోపల చనిపోతే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కింద వస్తుంది. దీన్ని మనం ప్రతి 1000 లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అయినా, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అయినా, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అయినా 1000 లైవ్ బర్త్స్కి ఎన్ని డెత్స్ జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని మనం, మీరు తరచుగా వింటూ ఉంటారు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 20 ఉంది, 25 ఉందని చెప్పి. అంటే 1000 లైవ్ బర్త్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి పిల్లలు 1000 మంది పుడితే వాళ్ళల్లో ఎంతమంది చనిపోతున్నారు సంవత్సరం లోపల, 5 సంవత్సరాల లోపల, 28 రోజుల లోపల. ఇలాంటి ఇండిసెస్ ఆ దేశం యొక్క ప్రగతిని సూచిస్తాయన్నమాట. ఆ దేశ ఆర్థిక స్థితే కాకుండా ఆ దేశానికి ఉన్నటువంటి ఎకనామిక్ రిసోర్సెస్ కావచ్చు, హెల్త్ కేర్ సిస్టమ్స్ కావచ్చు, పబ్లిక్ అవేర్నెస్ కావచ్చు, తర్వాత ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటాయన్నమాట. ఈ సూచికలు ఏవైతే ఉన్నాయో ఈ ఇండిసెస్ని మీరు చూసి ఆ దేశ ప్రగతిని అంచనా వేయచ్చు అనమాట. నియోనాటల్ ప్రతి 1000 లైవ్ బర్త్స్కి 28 రోజుల లోపల చనిపోయే వాళ్ళు ఎంతమంది. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1000 లైఫ్ బర్త్స్కి ఎంతమంది చనిపోతున్నారు, 1000 లైవ్ బర్త్స్కి ఎంతమంది సంవత్సరం నిండే లోపల చనిపోతున్నారు. అండర్ 5 మోర్టాలిటీ 5 సంవత్సరాలు నిండే లోపల చనిపోతున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇండిసెస్ అన్నమాట. వీటితో పాటుగా మెటర్నల్ మోర్టాలిటీ రేషియో MMR అంటారు. అంటే శిశువుకే కాదు తల్లికి కూడా రిస్క్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత కొన్ని రకాల రిస్క్స్ మదర్స్కి కూడా వస్తాయి. అలాంటప్పుడు గర్భధారణ తర్వాత కొన్ని సందర్భాల్లో మదర్స్ చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏదైతే డెలివరీ జరుగుతుందో ఆ టైంలో కూడా కొన్ని కాంప్లికేషన్స్తో మదర్స్ చనిపోతారు. 1,00,000 మంది లైవ్ బర్త్స్, 1,00,000 మంది పిల్లలు పుడితే ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు? మదర్స్ జనరల్గా చనిపోయే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ 1,00,000 లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 1,00,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అంటే, ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి 42 రోజులు అంటే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత 42 రోజుల లోపల ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటిది ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో 1,00,000 లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఒక్కటే 1,00,000 లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. మిగతా అన్నీ కూడా 1000 లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అండర్ 5 కావచ్చు, నియోనాటల్ కావచ్చు, అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కావచ్చు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఇండిసెస్ అన్నమాట. సరే, న్యూట్రిషన్. ఈ మధ్య మనకి ICMR, NIN వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. 17 గైడ్లైన్స్ ఇచ్చారు. మీరు ఇలా తినండి, ఇలాంటి న్యూట్రిషన్ తీసుకోండి అని చెప్పి. ముఖ్యంగా శిశువుల విషయానికి వస్తే 6 నెలల దాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, తల్లి పాలన ఇవ్వండి అని చెప్తున్నారు. అవసరమైతే అంటే వీలైతే 2 సంవత్సరాల దాకా తల్లి పాలని కంటిన్యూ చేయమని చెప్తున్నారు. అంతేకాకుండా సప్లిమెంటరీ న్యూట్రిషన్ 6 నెలల తర్వాత మనం ఏదైతే ఇస్తామో బయట ఆహార పదార్థాలు, తల్లిపాలు కాకుండా అవన్నీ ఇంట్లోనే మీరు కుక్ చేసుకోండి, బయటవి వాడద్దు అని చెప్తున్నారు. అలాగే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల లోపల సరైనటువంటి న్యూట్రిషన్ బేబీకి, ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల
సరైన న్యూట్రిషన్ మనం ఇవ్వలేకపోతే అప్పుడు పర్మనెంట్ డిసెబిలిటీస్ రావచ్చు పిల్లలకి. ఒకటేంటంటే స్టంటింగ్, అంటే వాళ్ళు పెరగాల్సినంత ఎత్తు పెరగకపోవచ్చు, దాన్ని ఏమంటారంటే స్టంటింగ్ అంటారు. అలాగే కాగ్నిటివ్ ఎబిలిటీస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని రైట్ న్యూట్రిషన్ అనేది మొదటి 5 సంవత్సరాల కాలంలో, ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి మొదటి 5 సంవత్సరాల జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. న్యూట్రిషన్ అంటే మన బాడీ యొక్క డైటరీ నీడ్స్ని బేస్ చేసుకొని మనం తినేటువంటి దాన్ని న్యూట్రిషన్ అంటారు. అది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అయితే గుడ్ న్యూట్రిషన్ అంటారు. ఒకవేళ అది ఇంబ్యాలెన్స్డ్ డైట్ అయితే బ్యాడ్ న్యూట్రిషన్ అంటారు. గుడ్ న్యూట్రిషన్ అలాగే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ రెండు కూడా మనని మంచి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇక్కడ చూడండి మీరు, సిరియల్స్ అంటే మన బియ్యం, గోధుమలు ఇలాంటి వాటినన్నిటిని సిరియల్స్ అంటాం. అలాగే పల్సెస్, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇలాంటి వాటన్నిటిని పల్సెస్ అంటాం. సిరియల్స్లో మనం సెల్ఫ్ సఫిషియెంట్, సర్ప్లస్ పండిస్తున్నాం. పల్సెస్లో ఇంకా కొద్దిగా డిపెండెన్స్ ఉందన్నమాట ఇంపోర్ట్స్ మీద, పూర్తిగా సెల్ఫ్ సఫిషియన్సీ దాకా రాలేదు. గత 5-6 సంవత్సరాల్లో పల్సెస్ ఉత్పత్తి బాగా పెరిగినప్పటికీ కూడా సెల్ఫ్ సఫిషియన్సీ చేరుకోవడానికి ఇంకా కొద్దిగా టైం ఉందన్నమాట. ఇక విటమిన్స్, మినరల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఐడియల్గా మనకి ఉండాలి. మ్యాక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, సమపాళ్లలో ఉండాలి, అవసరమైనంత వరకు ఉండాలి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఉదాహరణకి పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా మనకి కాస్త ఎక్కువగా అవసరమవుతాయన్నమాట. విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సమపాళ్లలో మనం తీసుకోకపోతే దాన్ని ఏమంటారంటే హిడెన్ హంగర్ అంటారనమాట. అర్థమైంది కదా? తిన్నట్టే తింటాం, ఇంత అన్నం తింటాం, కానీ విటమిన్స్, మినరల్స్ అవి సరిపడినంతగా మనకు ఉండవన్నమాట. కేవలం మనం ఈ రైస్ మీద, అంటే అన్నం మీద లేకపోతే గోధుమల మీద మనం ఎక్కువ ఆధారపడ్డామనుకోండి, మిగతా వాటిని బ్యాలెన్స్డ్ వేలో లేకుండా ఎగ్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, యానిమల్ ప్రోటీన్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకోకుండా మనం ఎక్కువగా బియ్యం, అంటే అన్నం వండుకొని పచ్చడేసుకొని తినేసి మజ్జిగ పోసుకొని ముగించామనుకోండి, అప్పుడు ఏ న్యూట్రియంట్స్ వస్తాయి చెప్పండి? అందుకే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. విటమిన్స్, మినరల్స్ సమపాళ్లలో మనం తీసుకోకపోతే దాన్ని అండర్ న్యూట్రిషన్, అంటే హిడెన్ హంగర్ అంటారనమాట. తర్వాత అండర్ న్యూట్రిషన్ అంటే ఇన్సఫిషియంట్ ఫుడ్ ఇంటేక్ అనమాట. తర్వాత దీని మూలంగా ఏమవుతుంది? ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం సరిపడినంతగా ఆహారం తీసుకోకపోతే, సరిపడినంతగా సమపాళ్లలో ఆహారం తీసుకోకపోతే అండర్ న్యూట్రిషన్ అంటారు. అండర్ న్యూట్రిషన్ మూలంగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కనుక అండర్ న్యూట్రిషన్ బారిన పడితే, ఎక్కువ కాలం అండర్ న్యూట్రిషన్ ఉంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోవటం, దాంతో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. న్యాచురల్ బాడీ కెపాసిటీని ఎక్కువ కాలం అండర్ న్యూట్రిషన్ ఉంటే బాడీ మెయింటైన్ చేయలేకపోవచ్చు. వ్యాధుల బారిన పడటం ఒకటైతే, కాగ్నిటివ్ ఎబిలిటీస్, వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా పర్మనెంట్గా ఇంప్రూవ్ కాకపోవచ్చు. అంటే ఒకసారి చైల్డ్ అండర్ న్యూట్రిషన్ క్రానిక్గా, కంప్లీట్గా చాలా కాలం పాటు ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో యంగ్ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్, ఈ రైట్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అండర్ న్యూట్రిషన్ గురించి మీకు చెప్పాను, అలాగే మాల్ న్యూట్రిషన్ గురించి చెప్పాలి. అండర్ న్యూట్రిషన్కి మాల్ న్యూట్రిషన్కి తేడా ఏమిటంటే, అండర్ న్యూట్రిషన్ అనేది మాల్ న్యూట్రిషన్లో ఒక కాంపోనెంట్. ఇంకా రకరకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓవర్ న్యూట్రిషన్ కూడా ఉంది, ఇష్టం వచ్చినట్టు తినేయటం. ఈ మధ్యకాలంలో మనం ఒబెసిటీ పెద్ద ప్రాబ్లంగా భావిస్తున్నాం.
ఒబెసిటీ రిస్క్ బాగా పెరుగుతోంది. ఒబెసిటీ రిస్క్ పెరగడంతో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. అలాగే డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మూలంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని మనం మొదటే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మాల్ న్యూట్రిషన్ అంటే సరైనటువంటి న్యూట్రిషన్ లేకపోవటం, హంగర్, అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్, అన్బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఒబెసిటీ రావచ్చు, కేపబిలిటీస్ ఇంప్రూవ్ కాకపోవచ్చు, కాగ్నిటివ్ డిసెబిలిటీస్ రావచ్చు, స్టంటింగ్ రావచ్చు, వేస్టింగ్ రావచ్చు. ఇదంతా మాల్ న్యూట్రిషన్ మూలంగా వస్తుంది. 30-40 సంవత్సరాల క్రితం చాలామంది ఈ అండర్ న్యూట్రిషన్తో బాధపడితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే హిడెన్ హంగర్ ఒక సమస్య. మనం బోల్డర్ తినేస్తున్నాం, ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి, కానీ మనం రైట్ వేలో విటమిన్స్, మినరల్స్ వచ్చే విధంగా తినటం లేదు. దీన్ని హిడెన్ హంగర్ అంటారు. మన ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ప్రతిరోజు డైట్లో 500 grams వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండే విధంగా చూసుకోవాలి అని చెప్తున్నారు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? దాని వెనకాల ఒక లాజిక్ ఉంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ 500 grams తినటం వల్ల ఒకటేంటంటే అవి యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటంటే మన బాడీలో నిత్యం ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని ఎలక్ట్రాన్ స్కేవెంజర్స్ అంటారు. మనం ఏ పని చేసినా సరే, ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేస్తే, రెగ్యులర్ మీ పనులు చేసుకుంటున్నా సరే, బాడీలో కొన్ని రకాల కెమికల్ కాంపౌండ్స్, ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. అవి వెళ్ళి మంచి సెల్స్ని పాడు చేయాలని చూస్తాయి. అప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్. 500 గ్రాములు తినాలి అని వైద్యులు చెప్తున్నారు, న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. కానీ ఎంతమంది తింటున్నాం? అంతేకాకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్లో విటమిన్స్, మినరల్స్ సమపాళలో ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ కూడా ఉంటుంది, పీచు పదార్థం. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే సెల్యులోజ్ అన్నమాట అది. సో ఈ సెల్యులోజ్ ఉండటం వల్ల, పీచు పదార్థం ఉండటం వల్ల మన బాడీలో జీర్ణ ప్రక్రియ కరెక్ట్గా ఉంటుంది. అంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. సరే, మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్న తర్వాత స్టంటింగ్, వేస్టింగ్, ఇవి 5 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ముఖ్యంగా రకరకాల స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం స్టంటింగ్, వేస్టింగ్లో బాగా అండర్ పెర్ఫామ్ చేస్తోంది. దాదాపుగా 35% చిల్డ్రన్, 5 సంవత్సరాల లోపు ఉన్నాళ్ళు స్టంటింగ్తో ఎఫెక్ట్ అవుతున్నారు. వేస్టింగ్ దాదాపు 20% అనమాట. అలాగే అండర్ వెయిట్, అనీమియా కూడాను. సో ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ అవ్వవలసినటువంటి అవసరం ఉంది. స్టంటింగ్ అంటే ఏంటంటే ఒక చైల్డ్కి, ఒక శిశువుకి కంటిన్యూస్గా సరైన న్యూట్రిషన్ లేదనుకోండి, సంవత్సరం 2 ఏళ్ల పాటు, దాన్ని ఏమంటాము? క్రానిక్ అండర్ న్యూట్రిషన్ అంటాం. సరైన న్యూట్రిషన్ లేదు. 1-2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా జరిగేటప్పటికీ ఆ బేబీ పెరగవలసినంత ఎత్తు పెరగకపోవచ్చు. దాన్ని స్టంటింగ్ అంటాం. అది పర్మనెంట్గా లైఫ్లో స్టంటింగ్ అంటే టోటల్ హైట్ తక్కువ ఉండొచ్చు, పెరగాల్సినంత హైట్ పెరగకపోవచ్చు. అలాగే చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా రావచ్చు. తర్వాత ఇక్కడ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్తో పాటుగా ఈ స్టంటింగ్ మూలంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంపైర్ అవ్వచ్చు అనమాట. తర్వాత వేస్టింగ్, వాళ్ళ హైట్కి ఎంత బరువు ఉండాలి అంత బరువు లేకుండా థిన్గా ఉంటారనమాట. బాడీ మాస్, మజిల్ మాస్ అదంతా బాగా తక్కువ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుందంటే మధ్య మధ్యలో అండర్ న్యూట్రిషన్. కంటిన్యూస్గా అయితేనేమో స్టంటింగ్ వస్తుంది, మధ్య మధ్యలో ఒక 3 నెలలు అండర్ న్యూట్రిషన్, ఒక 2-3 నెలలు బాగానే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆ పిల్లలు సరైనటువంటి మజిల్ మాస్ ఉండదు, సరైనటువంటి వెయిట్ ఉండరు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టంటింగ్ అనేది ఇర్రివర్సబుల్ ప్రాసెస్. మీరు దాన్ని రివర్స్ చేయలేరు, కానీ వేస్టింగ్ని మీరు రివర్స్ చేయొచ్చు. ఇది ఒక ముఖ్యమైన డిఫరెన్స్.
తర్వాత అండర్ వెయిట్, ఏజ్తో పోలిస్తే వెయిట్ తక్కువ ఉండటం. ఇక్కడేమో ఇది కిడ్స్ విత్ లో వెయిట్ రిలేటివ్ టు హైట్. వేస్టింగ్ అంటే హైట్తో పోలిస్తే తక్కువ బరువు ఉండటం. ఇక్కడ అండర్ వెయిట్ ఏమో వయస్సుతో పోలిస్తే తక్కువ బరువు ఉండటం. అనీమియా అంటే సఫిషియంట్ ఐరన్ లేకపోవటం వలన హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉండటం అన్నమాట. హెమోగ్లోబిన్ అంటే అది రక్తంలో ఉండేటువంటి ప్రోటీన్, ఆక్సిజన్ క్యారియర్ కదా. సో ఎనమిక్ కండిషన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే దీన్నే తెలుగులో రక్తహీనత అంటాం కదా. సో వీళ్ళకి వాళ్ళ ఎబిలిటీస్ అంతగా డెవలప్ అవ్వవన్నమాట. బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా సరిగా ఉంటేనే కదా ఫాస్ట్గా సరిపడినంతగా అంటే సఫిషియంట్ నంబర్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది బాడీలో అన్ని ప్రాంతాలకి సక్రమంగా చేరుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా. అప్పుడు మనుషులు యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉంటేనే కదా థాట్ ప్రాసెస్ కూడా సఫిషియెంట్గా ఉండేది. సో అందుకని ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఒక దేశం యొక్క ప్రగతిని చూపిస్తాయన్నమాట. సరే, ఈరోజు టెర్మినాలజీలో మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపటి మాడ్యూల్లో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలతో మీ ముందుంటాను. నమస్తే.